సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఈ వీక్ అభయ్ 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 నవీన్. ఆ, ఓకే అభయ్ నవీనే నామినేషన్స్ కాకముందే చెప్పా అభయ్ నవీన్ అని. ఓకే ఈయనని క్లాన్ని చేసేటప్పుడు వైటింగ్ పోస్తా ఉంటే అమ్మ వీళ్ళందరూ నన్ను ఏదో చేస్తుండ్రు అన్నట్టు చూశాడు. ఒరే నిన్ను క్లాన్ని చేస్తున్నారా, నువ్వు సేవ్ అవుతావు అంటే ఎడ్రెడ్డిగా ఉన్నాడు. నెక్స్ట్ నామినేషన్స్ టైంలో ఎవరిని నామినేట్ చేశాడో, ఎందుకు నామినేట్ చేశాడో అర్థం కాని పరిస్థితిలో ఇట్లా చూస్తున్నాడు. అందరు నామినేట్ అవుతూ ఉంటాయి ఇలా ఇలా ఇలా. ఫస్ట్ క్లాన్స్ కూర్చున్నప్పుడు వాళ్ళే కత్తి పెట్టాలి, ఇక్కడ వీళ్ళే చెత్త వేయాలి. యాక్చువల్గా వీళ్ళకి ఇచ్చి కత్తో గిత్తో పొడవమంటే వాడికి కొద్దో గొప్ప ఐడియా వచ్చేది ఆ నామినేషన్స్ మీద. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నారో ఏం చేస్తున్నారో ఇట్లా చూశాడు. తర్వాత బిగ్ బాస్ అది గమనించి మీ ఇద్దట్లో కూడా ఒకరు నామినేట్ అవ్వండి అంటే, ఎట్లా నువ్వు 2 వీక్స్ ఉన్నావు కదరా ఈసారి నేను ఉంటా, నీకు నువ్వే నామినేషన్లో ఉంటే నీకు ఓట్లు వేయడానికి మేము ఎదవలమా? నీకే ఉండాలని లేదు, మేము నీకేసే ఓటేదో ఆడికేస్తే ఆడు ఉంటాడుగా, వీడికేస్తే వీడు ఉంటాడుగా. నీకు నువ్వే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాక ఎవడేస్తాడు ఓటు నీకు? సరే అదొకటి. అయినా సరే పాపం తెలుసో తెలియకో వేసామనుకుందాం, క్షమించేద్దాం. ఎవరు క్షమించాలి నిన్ను? బిగ్ బాస్ క్షమించాలి. ఎందుకు క్షమించాలి? నన్నే తిడుతుంటే పొద్దున్న లేసి నుంచి రాత్రి దాకా సైకోగాడా, మీ అందరికి గొడవలు పెట్టే ఈడ ఎలా ఏం మాట్లాడుతున్నావు? అదేం లాంగ్వేజ్ అసలు? ఆ టెరిటరీ బిగ్ బాస్ది, అది మెకానికల్ వాయిసే. కానీ ఆ టెరిటరీకి వీళ్ళు ఒక బాధ్యత పెట్టారు, బిగ్ బాస్ది టెరిటరీ. నాగార్జున గారు వచ్చినా, కమల్ హాసన్ గారు వచ్చినా, ఎన్టీఆర్ గారు వచ్చినా, నాని గారు వచ్చినా, ఎవరి లోపలికి వెళ్ళినా నాగార్జున గారు ఇక మీరు వెళ్ళొచ్చు అంటేనే వాళ్ళు వెళ్తారు. తెలుసా? వెళ్ళొచ్చానికి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఉంటానని కూడా అంటారు. అది ఆయన ఇష్టం. ఆయన ఆ మెకానికల్ వాయిస్ సంబంధించినటువంటి కంట్రోలింగ్లో ఉండే టెరిటరీ. నువ్వు అందులోకి వచ్చావు, సరే బాగానే ఉంది. స్టేజ్ మీద ఏం చెప్పావు? నాకు పెళ్లి చూపుల నుంచి ఉన్నాను కానీ అందరూ ఎదిగారు, నేను ఎదగలేదు. నా ఫ్రెండ్స్ అందరూ పొద్దున్న సాయంత్రం సినిమాలు చేస్తున్నారు, నాకు ఇంకా రావట్లేదు, నాకు అవకాశాలు రావాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ ప్లాట్ఫామ్ వల్ల నేను ఎక్కడికి వెళ్తానో అన్నావు. నీకు ప్లాట్ఫామ్ ఇచ్చినోడే ఒరే బేవకూఫ్, ఒరే ఇది, ఒరే అది, ఒరే సైకో అంటే ఇంకా నిన్ను ఎవడు ఉంచుకుంటాడు? మేబీ సినిమాలలో కూడా అలా అన్నావేమో, అవకాశం కోసం వెళ్ళి ప్రొడ్యూసర్ కాళ్ళు పట్టుకుంటావు, సినిమా వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గాడు బేవకూఫ్ బేవర్స్ అని చెప్పుంటావేమో, అందుకే నీకు వస్తలేవు సినిమాలు. అది జరిగింది. ఇప్పుడు అర్థమైపోయింది కదా క్యారెక్టర్. సో మొత్తానికైతే ఈ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేషన్ అవ్వాలి. ఓకే, యాక్చువల్గా అంతే. అగ్రెసివ్గా ఉన్నాడని మరి పృథ్వీరాజ్ని చేయొచ్చు కదా అంటే వాడు కోపంలో అరుస్తున్నాడు అంతే. ఊరికే పొద్దున్నే లేసి వచ్చి అందరినీ అని తిట్టట్లా. గొడవ పడితే గొడవ పెరిగితే అప్పుడు వాడు అగ్రెసివ్ అయితే అప్పుడు తిడుతున్నాడు వాడు. అది కంట్రోల్ చేసుకోమని చెప్పొచ్చు, కష్టమేం లేదు. ఆ మాత్రం దానికి వాడిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మణికంఠ ఎలిమినేషన్ కాడా? మణికంఠ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి విసుకొచ్చేంత వరకు ఉంటాడు. ఓకే, గట్టి పిఆర్ ఉన్నాడు. గట్టి పిఆర్ కాదు, ఒక 16-17 కాలేజీల జనాలంటే ఎంత కాదన్నా బ్లైండ్గా 1,00,000 ఓట్లు అయితే ఈజీగా పడతాయి. అంతే 1,00,000-2 లక్షల ఓట్లు అయితే బ్లైండ్గా పడిపోతాయి. అంటే వాళ్ళు నిజంగా వేస్తే కృతజ్ఞత ఉండి సో అంటే బిగ్ బాస్ 8 అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ 8ని తెచ్చి మీ కళ్ళజోడులో పెట్టుకున్నారా బిగ్ బాస్ 8? కాదు, ఇది ఏదో దొరికింది అమెజాన్లో. అంటే ఇది చేయించుకున్న లేజర్, ఓకే, దీనికి ఆ యూవీ ప్రొటెక్షన్ కావాలి. ఏమో బిగ్ బాస్ 8 రివ్యూస్ మన లైట్లకి యూవీ ప్రొటెక్షన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు అద్దాలు వేయించుకోవడానికి లేదు. చూస్తే నాకు ఇదేదో నచ్చింది, ఫ్రెండ్ దొరికింది అమెజాన్లోనే. ఓకే, అలా తీసుకున్నా. సో మొత్తానికైతే ఈసారి అంటే ఈ సండే ఫండే వీకెండ్లో నాగార్జున గారు ఎవరు పగలగొడతాడని మీరు అనుకుంటున్నారు? పృథ్వీని తిడతారు బూతులు మాట్లాడినందుకు. ఓకే, ముగ్గురు ఆడోళ్ళకి ఉంటాయి జుట్టు పట్టుకొని తన్నుకున్నందుకు. కానీ చాలా బాగుంది తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆ ట్యాంక్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పెట్టి కొడతారు. అసలు విషయం చెప్తా నేను, ఆ పిల్ల పాపం గుడ్లన్నీ ఏరి తట్టిలో లేపగానే విష్ణు వచ్చి టన్ను మంది తన్నింది కాలుతో. అది నాకు అసలు అంటే పాపం అనిపించిన నవ్వాగల. ఈ పిల్ల ఎందుకు వెళ్ళింది, ఎందుకు తన్నిందో కూడా అర్థం కాల. సో ఆ రకంగా ఆడుతున్నారు. ఎవడి గుడ్లు ఏమవుతున్నాయో. సోనియా ఏమో ఆమెదో టాస్క్, ఒక్కొక్కరు అందరు బాగా ఆడారమ్మా. అండ్ ఒక్కరి విషయం పాపం అనిపించింది. పాపం టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు అరుస్తానే ఉన్నాడు. కానీ ఆదిత్య ఓమో ఆయన ఎవరు పట్టించుకోవాలి, కనీసం కెమెరాలు కూడా కవర్ చేయట్లేదు. అనుకోకుండా కెమెరా వెళ్ళినా కూడా కానీ ఈ వీక్లో మాత్రం ప్రేరణ, విష్ణుప్రియ, కిరాక్సిత, సో ఈ ముగ్గురు జోడైతే బాగుంది. అంటే జనాలను ఎంటర్టైన్మెంట్ చేసింది పాపం. ఈరోజు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ప్రేరణని వాళ్ళు ఆట నుంచి
తప్పించండి అని బిగ్ బాస్ అడిగితే ప్రేరణను తప్పిస్తాము, మిగతా వాళ్ళే ఆడాలన్నారు. ఓకే. సో ఈరోజు ఇంకొంచెం ఏదైనా ఉండే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు మాత్రం ముగ్గురు ఎంటర్టైన్మెంట్ మనకి ఇస్తున్నారు. బిందెలతో కొట్లాడతారు కదా ఆడవాళ్ళు. సో అట్లా సో చూద్దాం ముందు. ఏమీ లేదు, ఏం లేదు, నేను చెప్తాను అని ఈయన చెప్పురా బాబు ఏం జరిగింది అంటే ఏమీ లేదు, విష్ణు జస్ట్ అట్లా వచ్చి అట్లా కూర్చుంది అంతే, ఇది వేడి నీళ్ళు తీసి ఇట్లా తీసి మొహానికి కేసు కొట్టింది అనే రేంజ్లో చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకు క్లారిటీ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఈ పిల్ల వచ్చి మళ్ళీ చెప్పింది, ఒరే మణికంఠ నీ వల్లే ఈ గొడవ చాలా చండాలమైన స్థాయికి వెళ్ళింది, ఇంకెప్పుడు నా దగ్గర రాకు అనింది. అండ్ వీడి గురించి మళ్ళీ మాట్లాడుకుంటే నామినేషన్స్ గురించి ఇది గుర్తొచ్చింది నాకు మళ్ళీ. ఫస్ట్ వీక్ రాగానే విష్ణుప్రియతో తిరిగావు 3 రోజులు. తిరిగి ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ చెప్పులు ఇప్పుతుంది, ఎప్పుడు నీళ్ళు తాగుతుంది, ఎప్పుడు బొట్టు పెట్టుకుంటుంది చూసి రాసుకొని నా నామినేషన్ పాయింట్లు ఇవి, నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నావు. ఒరే నాతో ఇందుకురా నువ్వు తిరిగింది అని ఆమెకి షాక్. 5 రోజులు ఆ పిల్లతో తిరిగి ఆమె ఏమేం చేసింది దాన్ని మళ్ళీ రాసుకొని నామినేట్ చేశాడు. ఒరే కాదురా అవేవో సరే ఆ బాటిల్ ఇక్కడ పెట్టా, ఇటు పెడితే బాగుండని నీకు అనిపించింది, నన్ను నామినేట్ చేసే కంటే ముందు ఆ బాటిల్ తీసి ఇటు పెట్టాను నాకు ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కదా. నో నేను అలా చెప్పను, అదే ఇది వేరు అది వేరు అని ఏదో చెప్పుకొచ్చాడు. ఇంకా నీచమైన ఇదేంటంటే వీడి విషయంలో ఆదిత్య ఓం మొన్న లాలీపాప్ టాస్క్లో ఈయనకేమో ఆల్రెడీ నీకు ఎప్పుడో మీ మమ్మీతో పాటు స్వెటర్ నాగార్జున సార్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక మెత్తటి వెచ్చని పింక్ టర్కీ టవల్ లాగా అదేదో ఒక షాల్వా వచ్చింది, మా తాత ఇట్లా ఇచ్చాడు నాకు అని చెప్పారు. సరే బాగానే ఉంది, అది ఆల్రెడీ నీకు స్వెటర్ ఉంది కాబట్టి ఆ మెత్తటి వెచ్చని పింక్ టర్కీ టవల్ లాంటి షాల్వా నీకొద్దు, అతనికి కావాల్సింది అతనికి ఇచ్చేస్తామని చెప్పి అందరూ అతను లాలీపాప్లు ఇస్తే ఆ ఓం వచ్చి ఏమన్నాడంటే, నేను మణికంఠ అంటే ఒక ఎమోషను ఎందుకో తెలుసా, మీ అందరికీ నా పెద్ద కొడుకు ఫోటో చూపించలేదు, చూస్తే మీకే అర్థమవుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పెద్ద కొడుకుని వీళ్ళలో చూసుకుంటున్నాడు ఓ తండ్రిలాగా. అందుకు అదొకటి అర్థమైంది. మొన్న నామినేషన్ మణికంఠ వచ్చిన రోజు నుంచి నేను ఇలా చూసుకుంటున్నాను, నువ్వు డల్గా ఉంటే వీళ్ళందరితో నేనే నిన్ను ఇది చేశా, వీళ్ళెవరు నీతో మాట్లాడకపోతే నేనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పాపం వాడితో మాట్లాడండి అని చెప్పా, నేను నీకోసం అది చేశా ఇది చేశా ఇన్ని చేశా, కానీ ఒక విషయంలో నాకు నువ్వు నచ్చలేదురా అదేదేదేదో అదొక్కటి మార్చుకో ప్లీజ్ అని చెప్పాడు. ఓకే థ్యాంక్స్ అండి మార్చుకుంటా, లేకపోతే అయ్యో లేదండి పొరపాటు సంథింగ్ చెప్పు, నా వెనకాల తిరగమని నిన్ను అడిగానా, నాకు సపోర్ట్ చేయమని నిన్ను అడిగానా, నేను డల్లుగా ఉన్నాను నన్ను పైకెత్తమని నిన్ను అడిగానా, నువ్వెవడరా నాతో తిరగడానికి అని అన్నాడు మొహం మీదే. ఎట్లా ఉందంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఎరా నిన్ను కానీ పెంచి పెద్ద చేస్తే నువ్వేంటి ఇలా తయారయ్యావని మమ్మో డాడీ అడిగితే నన్ను కనమని నిన్ను అడిగానా అంటే ఎలా ఉంటుంది బేసికల్లీ ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ ఇచ్చాడు. కాదు అది ఎంత నీచంగా ఉందంటే మనిషి మీద అసహ్యం వేసింది. కానీ మనిషి కరెక్ట్ ప్లాన్తో వచ్చినట్టు మీకు అనిపిస్తుందా? లేదు, బయట ఏదో చిన్న పిఆర్తో వచ్చాడు, అది కూడా కనుక్కున్నాం మేము. మన ఇబ్రహీంపట్నం అండ్ గండిపేట సైడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే వాళ్ళకి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చి నాకు ఓట్లు వేయండి అని చెప్పుకొని వచ్చాడు అనమాట. 399 ఫర్ 3 months సబ్స్క్రిప్షన్. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ గండిపేట ఇబ్రహీంపట్నం అవి ఉంటాయి కదా, బోల్డ్ మంది పిల్లలు అక్కడ ఒక 11 నుంచి 16 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగి వాళ్ళందరికీ ఫ్రీ సబ్స్క్రిప్షన్, దానికి బాటర్ సిస్టమ్, మణికంఠకి ఓట్లు. వాళ్ళు నిజంగా వేస్తారో లేదా వాళ్ళ విఘ్నత కొదలు. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా అంతే కదా, నీకు 5,000 ఇచ్చేసి వస్తాడు, నువ్వు రేపు నాకే వేస్తావా వాడికి ఎవరికి వేస్తావా. నేను ఒక విషయం చెప్తా, అంటే మీరు కూడా మాట్లాడచ్చు దీనిపైన. సో ఫస్ట్ అంటే మా అమ్మ చనిపోతే నేను కట్ట తెచ్చి చేసా అన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక ఇష్యూలో బేబక్క ఉన్నప్పుడే, బేబక్క మన నిఖిల్ ఈయన ఉన్నప్పుడు ఇది నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే నా కుటుంబ బాధ్యతలు వద్దు అన్నాడు. అతనే మళ్ళీ నాకు పిల్లలు కావాలి, భార్య కావాలి, మా అత్త మామలు కావాలి ఇవన్నాడు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ కట్టే తెచ్చుకొచ్చింది కూడా చెప్పనా, వాళ్ళ చెల్లి చూపించింది ఫొటోస్, వాళ్ళ అమ్మ అంత్యక్రియలు చాలా బాగా జరిగాయి, వాళ్ళ హస్బెండ్ దగ్గరుండి చేయించారు, అందరూ ఉన్నారు అక్కడ. వీడేమో నేనే ఎత్తుకొని అటు వర్షం పడుతుంటే అటు ఇటు ఎదుకుంటూ వెళ్ళానని చెప్పేసి చెప్పాడు. ఏం జరగలా అక్కడ. అంటే జనాలను సింపతిగా పడేద్దామని అన్నీ అబద్ధాలే. ఓ పైగా సింపతితో జనాలను అడుగుకుంటున్నాడు, ఈ ఓట్లేమో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో వేయించుకుంటున్నాడు. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రిప్షన్ ఇచ్చేసి వచ్చాడు. ఓకే.